చూడండి నా కాలు ఎలా వాచింది. నేను నీ పెయిన్స్, కాళ్ళ నొప్పులు, నేను నడవలేకపోయినా 3 డేస్ నేను ఇలా చేసిన తర్వాత కొద్దిగా అడుగులు వేయగలుగుతున్నాను. ఒక టీ స్పూను సున్నము, బెల్లము 2 ఇలా కలిపి ఇలా తీగ వచ్చేలాగా చేసి మనం ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ అప్లై చేయాలి. ఇలా అప్లై చేస్తే మన నొప్పి అనేదన్నీ ఆ బెల్లం సున్నం లాగేస్తుంది. 1 అవర్ ఇలా పెట్టిన తర్వాత అది వెండిపోయి దానంతలో అదే మొత్తం రాలిపోతుంది. కడగవలసిన అవసరం లేదు. ఇలా చేసినాక 1 అవర్ అలానే ఉంచాలి. మొత్తం ఇలా డ్రై అవుతుంది. డ్రై అయినాక చేతితోటి ఇలా ఇలా రబ్ చేసేస్తే మొత్తం రాలిపోతుంది. ఇలా వీక్లీ 3-4 టైమ్స్ పెట్టండి. మీ పెయిన్ అనేది ఎలా తగ్గిపోతుందంటే అలా తగ్గిపోతుంది. ఇది పూర్వీకులు ఇది పాటించిన చిట్కా. మనం ఇప్పుడు వెనకటివన్నీ ఏవి పాటించేటట్లేదు. మనం ఏదైనా చేయాలంటే మన కిచెన్లోనే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. వాటితోటే మనకు సగము ఆరోగ్యాలకు సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. అలా చేస్తే చిట్కాలు పాటిస్తే మనకు కొన్ని ప్రయోగాలు ఉన్నాయి. రెండోది, నేను డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్ వేసుకుంటూ నేను ఈ చిట్కాలు పాటించి చూడండి, నా కాళ్ళని ముందు చూపించాను ఎంతలా ఉందో. నేను చేసిన తర్వాత కాళ్ళ వాపు కూడా గుంజింది, ఇలా పెయిన్ కూడా గుంజింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా చేస్తే మనకు పెయిన్ అనేది చాలా రిలీఫ్ ఉంటుంది. నేను 3 డేస్ నడవలేకపోయినా. ఇలా చేసిన తర్వాత ఇదొకటి చేశాను. ఇంకొకటి కూడా మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. అది కూడా చేశాను. అది వారానికి ఒకసారి చేశాను. ఇది వారానికి 4 టైమ్స్ చేశాను. ఈ 2 చేసిన తర్వాత నేను చాలా రిలీఫ్ ఉన్నాను. కనీసం నేను నడవగలుగుతున్నాను. మీకు చూపిస్తాను. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది కూడా చేయండి. ఇది వారానికి 4 టైమ్స్ చేయండి. అది వారానికి 1 రోజు చేయండి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ 2 చేయండి. మీ కాలు నొప్పి మట్టు మాయం. అది మాత్రం గ్యారంటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు కూడా చేసినాక కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్.